నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో తోడ్పాటు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. హిందూ దేవులను కించపరిచే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన హైందవ ధర్మ రక్షక్ దళ్. స్థానికత ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వకుంటే గుణపాఠం చెబుతాం. 317 జీవ బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం నేతల హెచ్చరిక. కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మద్దూరు ప్రాథమిక ఆరోగ్యం వైద్యాధికారిని డాక్టర్ రజిత సూచన. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మేరా క్రికెట్ లీగ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాటింగ్ చేసి క్రికెటర్లను ఉత్సాహపరిచారు. సామాజిక వర్గాల వారిని ఒకే తాటిపై తీసుకువచ్చేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. 2020 క్రికెట్ కు ఎంత కేజ్ ఉందో ఇదే తరహాలో మేరు యువత కలర్ఫుల్ డ్రెస్ కోడ్లతో ఈ పోటీలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టైలరింగ్ వృత్తి చేసుకునే యువతను ఒక్క తాటిపై తెచ్చేందుకు ఈ క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మేరు సంఘం నాయకులు తెలిపారు. యంగ్స్టర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఈ క్రికెట్ లీగ్ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. తద్వారా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ పరిచయాలు కూడా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు అవుతాయి. ఇది నిరంతరంగా ప్రతి సంవత్సరం మీరు ఇట్లాగే ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఒక కమిట్మెంట్తో కమ్యూనిటీ ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ఏకతాటి మీద ఉండి మీకు సామూహిక మరి కళ్యాణ కార్యక్రమాలు కూడా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించడం అంటే ఇతర కమ్యూనిటీలు కూడా ఆదర్శంగా నిలిచేటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మరి ప్రత్యేకించి నేను కూడా మీకు అన్ని విధాలుగా సహకరించడం జరుగుతుంది. మీరు ముందుకెళ్ళాలి. ఈరోజు బ్రహ్మాండంగా భారతదేశంలోనే మనం చూస్తే హైదరాబాద్ ఎంత అభివృద్ధి జరుగుతుందో మీరు అందరూ చూస్తాం. కాబట్టి ఒకవైపున తల్లిదండ్రులకు రెస్పెక్ట్ చేస్తూ, రెండోది మన ఎడ్యుకేషన్కు ప్రియారిటీ ఇస్తూ, దీని సేమ్ టైం ఏంటంటే స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనము ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి ఈరోజు మరి బ్రహ్మాండంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే 2020 టీవీలలో చూస్తుంటే ఎక్కడ చూసినా ఉత్సాహంగా ఈ డ్రెస్ కోడ్ చూస్తే మరి వాళ్ళని కూడా తలదన్నే విధంగా ఉంది. హిందూ దేవులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని హైందవ ధర్మ రక్షక్ దళ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ప్రశాంతంగా ఉన్న మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని హైందవ ధర్మ రక్షక్ దళ్ అధ్యక్షుడు డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ, ప్రతినిధి గిరిప్రసాద్ శర్మ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను తప్పుదోవ పట్టించి హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. లేని పక్షంలో యువత చెడ్దారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవులకు కించపరిచిన బైరి నగేష్ ను అరెస్టు చేసిన పోలీసులు రేంజర్ల రాజేష్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని వారు ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసే విధంగా పోలీస్ శాఖను ఆదేశించాలని కమిషన్ ను కోరారు. జై భారత్, జై శ్రీరామ్, జై హైందవ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైందవ ధర్మం పైన, హైందవ దేవీ దేవతలపైన అవాకులు చెవాకులతో హైందవ ధర్మం పైన దాడి చేస్తున్నారు. నాస్తికవాదం అనేది ఉంటుంది. అది ఎప్పటి నుంచో చార్వాక సిద్ధాంతంగా ఉంది. నాస్తికుడు అంటే దేవుడు ఉన్నాడా లేడా అని మాట్లాడాలి, కానీ
దేవుళ్ళని నమ్మిన సిద్ధాంతం పైన కానీ, నమ్మిన బ్రాహ్మణుల పైన కానీ, అలాగే ఎవరైతే అర్చనలు చేస్తున్న అయ్యప్పల పైన కానీ, ఎవరైతే హైందవ ధర్మం కోసం కృషి చేస్తున్న వారిపైన కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు సభ్యత సంస్కారం లేకుండా మాటలు మాట్లాడుతూ ఉన్నారు అత్యంత దారుణంగా. దాంతోపాటు అసలు ఇంకా హేయమైన భాష వాడుతున్నారు. అయ్యప్ప జననం గురించి, అలాగే శ్రీరాముని జననం గురించి, శ్రీకృష్ణుని జననం గురించి మాట్లాడడంతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కే సరస్వతీదేవి వరదే కామరూపిణి అంటే నువ్వు ఏ రూపంలో ఉన్నావో, నువ్వు ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో కనిపిస్తాను అనే అర్థాన్ని మార్చేసి కామరూపిణి అంటే ఐటమ్ గర్ల్ అంటూ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. మాటల వల్ల యువత మొత్తం రాంగ్ రూట్లో పట్టి ఈరోజు రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగాలు రావాలి. వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా వాళ్ళు మీ మాటల పట్ల ఆకర్షితులైపోయి సమాజంలో వాళ్ళు కళంకితులుగా మొదలైనప్పుడు వాళ్ళకి ఎటువంటి కేసులు అయినాయి అనుకోండి, మీకేం పోయేది? ఇంటికాడ తాగుతారు, తందనాలు ఆడతారు, నాటకాలు ఆడుతున్నారు మీరు. మరి యువత ఏం కావాలి? మిమ్మల్ని పట్టించుకొని ఉద్యోగాలు రాకుండా రోడ్ల మీద పడాలనుకుంటున్నారు మీరు. కాబట్టి ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట ఎవడైనా సరే సమాజంలో యువతను చెడగొట్టకండి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఎంతో మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్. అట్లా స్టూడెంట్స్ని పట్టుకొని వాళ్ళకు కూడా రెచ్చగొట్టేసి ఉద్యమాలంటూ పేరు చెప్పి ఎంతమంది ఇప్పటికీ కొన్ని వేల మంది విద్యార్థులు అన్యాయం అయిపోతున్నారు. 317 జీవో కారణంగా స్థానికతను కోల్పోయి వేరే జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నామని 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత మా జన్మ హక్కు అనే నినాదంతో లక్టీకబుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత ఏడాది నుండి ఈ జీవోకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ జీవో కారణంగా ఇప్పటికి వరకు దాదాపు 30 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో సవరించి స్థానికత ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతరం సంఘం నాయకులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సవరించాలి 317 జీవోని వెంటనే. ఇప్పటికి కూడా ఉపాధ్యాయులు చెట్టుకొకరు పుట్టకొకరు విడిచివేయబడ్డారు. 317 రద్దు చేయడం సాధ్యం అవుతుందో లేదో ప్రభుత్వానికి తెలుసు. దానిలో జరిగినటువంటి లోపభూయిష్టాలు ఏమున్నాయో అవన్నీ జరిగిపోయినాయి. మేము ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. 2015లో రేషనలైజేషన్ చేశారు. ఇంతవరకు రేషనలైజేషన్ లేదు. అర్బన్ ఏరియాలో టీచర్ల రిక్వైర్మెంట్ ఉంది, రూరల్ ఏరియాలో టీచర్లు మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రేషనలైజేషన్ ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు రేషనలైజేషన్లో మిగిలిపోయినటువంటి టీచర్లని అర్బన్లో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి తీసుకొచ్చి కొంతమందిని ఎవరైతే స్థానికత కోల్పోయారో ఆ స్థానికత కోల్పోయిన టీచర్ని అర్బన్ ఏరియాలో ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో స్థానికత ఆధారంగా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అడ్జస్ట్ చేయమని కోరుతున్నాం. గౌరవనీయులైనటువంటి విద్యాశాఖ సంచాలకులు గారిని కలిసి 317 జీవో ద్వారా నష్టపోయిన బాధితులందరికీ కూడా న్యాయం చేయవలసినదిగా ఒక మెమొరాండం వినతి పత్రం ఇద్దామని మేమందరం కూడా వేల సంఖ్యలో చేరుకోవడం జరిగింది. కానీ పోలీస్ శాఖ మిత్రులు కొంతమంది భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఇంకొంతమంది వెనక్కిపోవడం జరిగింది. ముఖ్యంగా మీ ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఏంటంటే ఈ జీవోను రద్దు చేయమని మేము అడగట్లేదు. స్థానికత ప్రకారం స్థానికత పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, నిర్మించుకున్నాం. మరి స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు న్యాయం చేసి స్థానిక జిల్లాలకు జోన్లకు పంపించమని వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం మేము. మరి ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది. అంటే పోయిన సంవత్సరము జనవరి 7వ తారీఖు రోజు బలవంతంగా ఉపాధ్యాయులందరూ కూడా వివిధ జోన్లకు అంటే గ్రామీణ జిల్లాలకు వెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాథమిక ఆరోగ్యం వైద్యాధికారిని డాక్టర్ రజిత కోరారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 18న మద్దూరు, లద్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని అన్ని గ్రామాలలో కంటి వెలుగు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూరు ఎంపీటీసీ బొప్పే కనకమ్మ నాగయ్య, డాక్టర్ సౌజన్య, ఎంపీఓ కాజా మహముద్దీన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫర్నిచర్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ అది ఉండే ప్లేస్లో కంటి వెలుగు ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు ఒక ఫోటో కాపీస్ ఇచ్చారు.
దాంట్లో ఏ విలేజెస్ ఉన్నారు, ఎన్ని డేస్ అనేది ప్లేస్ ఆఫ్ కంటిన్యూటీ ప్రోగ్రామ్ అన్నిట్లో గ్రామ పంచాయతీ అని ఇచ్చారు. మీ ప్లేసెస్లో ఎక్కడ అక్కడ ఫెసిలిటీ సరిగ్గా ఉందా లేదా చూసుకోండి. కొన్నింటిలో గ్రామ పంచాయతీలు పెద్దగా ఉంటాయి, కొన్నింటిలో చిన్నగా ఉంటాయి, వాష్రూమ్ సరిగ్గా ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. ఆ ఫెసిలిటీస్ ఏదైనా చేంజెస్ ఉంటే మీరు అక్కడ రాసుకోండి. కంటిన్యూటీ ప్రోగ్రాంలో 5 స్లాట్స్ ఉంటాయి, 5 మేజర్గా ఉంటుంది. ఫస్ట్ ఆశా కార్యకర్త అనేది రిజిస్ట్రేషన్ చేస్తుంది. నమస్కారం, డాక్టర్ రజితాని, కొత్తగా వచ్చిన పిహెచ్సి మంగళూరుకి. ఈరోజు ఎంపీడీ ఆఫీస్లో మల్టీవెల్ ప్రోగ్రామ్ గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. దీని గురించి సర్పంచ్ల గారికి అండ్ సెక్రటరీ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. మల్టీవెల్ ప్రోగ్రామ్ ఏంటంటే అది విలేజ్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. ఒక క్యాంపులో 4 టేబుల్స్ ఉంటాయి. ఫస్ట్ టేబుల్లో ఆశా కార్యకర్త ఉంటారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, పేషెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకురావాలి. ఇంకొక రెండో టేబుల్ కూడా ఆశా కార్యకర్త ఉంటారు, వాళ్ళు వాళ్ళని పరీక్షిస్తారు. దగ్గర చూప, దూరం చూప అనేది స్మెల్ అండ్ చార్ట్ అనేది ఉంటుంది. ఆ చార్ట్స్ పెట్టి చూపిస్తారనమాట, దాంట్లో రీడింగ్ ఇస్తారు. థర్డ్ టేబుల్లో డాక్టర్ గారు ఉంటారు అండ్ సూపర్వైజర్ కానీ ఏఎన్ఎం కానీ డిఓ డేటా ఎంట్రీ ఆపరేట్ చేయడానికి ఒక ట్యాబ్తో ఉంటారు. మెడికల్ ఆఫీసర్ ఐ ఎగ్జామిన్ చేస్తారు. కంటిలో ఏంటంటే మొదటి యాంటీరియర్ సెగ్మెంట్ అని ఉంటుంది, పోస్టీరియర్ సెగ్మెంట్ అనేది ఉంటుంది. యాంటీరియర్ సెగ్మెంట్ అనేది పెంటాల్స్ చూసి ఆ ఫైండింగ్స్ అనేవి నార్మల్ ఉంటే అవి రీడింగ్ అవన్నీ చూస్తారు. ఏదైనా అబ్నార్మల్ ఉంటే డాక్టర్ గారు రిఫర్ చేస్తారు. ఫోర్త్ టేబుల్లో ఆప్టోమెట్రిస్ట్ ఉంటారు, మెషిన్తో కంటి చూపు పరీక్ష చేస్తారు. దాంట్లో అనేది ఎంత తేడా ఉండేది రీడింగ్ అనేది రాస్తారు. 5వ టేబుల్లో గ్లాసెస్ ఉంటుంది విత్ ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ దగ్గర చూపుకి అవసరం ఉంటే ఆ టైంలో ఆ గ్లాసెస్ అవైలబుల్గా ఉంటే వెంటనే అక్కడే ఇస్తారు పేషెంట్ వాళ్ళకి. దూరం చూపుకి అవసరం పడితే అది ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టాక పిహెచ్సి నుంచి ఆర్డర్ పెడతారు. ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నాయుడు హెచ్చరించారు. రౌడీ షీటర్లను స్టేషన్ కు పిలిపించుకొని ప్రతి శనివారం 10 గంటలకు ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్ కు వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్లాలని అన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 36 మంది రౌడీ షీటర్లు ఉండగా కౌన్సిలింగ్ కు కేవలం 16 మంది మాత్రమే వచ్చారని, మిగిలిన 20 మందిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్మికులపై కాంట్రాక్టర్ల దౌర్జన్యాన్ని అరికట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ బీజేఎంసీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు సంబంధించిన వేతనాల నుంచి ప్రతి నెల సుమారు 500 రూపాయలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కట్ చేసిన డబ్బులు తిరిగి కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల వేతనాల నుండి కాంట్రాక్టర్లు మంత్లీ ఇంత అమౌంట్ అనేది కట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఏదైనా ఉంటే ఇమీడియట్లీ అందు గురించే జోనల్ కమిషనర్ గారికి కూడా కలవడానికి వచ్చినాం. అందరు కార్మికుల సమక్షంలోనే లెటర్ ఇవ్వడానికి కూడా వచ్చినాం. అలా అది విషయాలే కాకుండా ఇంకా కొంతమంది ఎండమాలజీ వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కొంతమంది కింది స్థాయి అధికారులు, అసిస్టెంట్ ఎండమాలజిస్ట్ అధికారులు, ఇట్లా కొంతమంది కాపురాలు ఉన్న కొంతమంది అసిస్టెంట్ ఎండమాలజిస్టులు కార్మికులకు గొడవలు పెడుతూ వాళ్ళు చాలా రకంగా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తూ వ్యవస్థని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ విషయం మీద ఒక నిరసన కార్యక్రమం జరపాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ మన ఉదర్ గోపాలన్న నాయకత్వంలో మెయిన్ ముఖ్యంగా ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ టీఆర్ఎస్కు సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇమ్మీడియట్లీ ఏదైతే అమౌంట్ ఉందో కట్ చేసిన అమౌంట్ కూడా రికవరీ చేసి
అందరి కార్మికులకు మరి ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఖాళీ వచ్చి నినాదాలు ఇచ్చిపోవడమే కాదు, అందరూ కూడా దీని మీద ఏకతాటి మీద ఉండి మళ్ళీ కట్టైన అమౌంట్ని కూడా రికవరీ చేయించాలి. ఇది ఉన్న కాంట్రాక్టర్లు కూడా ప్రతి ఒక్కరు టీఆర్ఎస్కు సంబంధించిన లీడర్లు వాళ్ళ సొంత వాళ్ళకు సంబంధించిన వాళ్ళ రిలేషన్లు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ ప్రతి ఒక్క కార్మికునికి ఎంతైతే కట్టైందో అమౌంట్ కూడా రికవరీ చేసేయాలని చెప్పి మా డిమాండ్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మెట్పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు చొరవతో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అడుగడుగున కుంటిసాకులు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులను పిలుస్తారు కానీ పార్టీ పరంగా పిలవరని అన్నారు. ప్రోటోకాల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరి ప్రజాప్రతినిధులకు కానీ అందరు జిల్లా అధికారులందరికీ కానీ ఇటు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఎంపీ గారి గురించి మాట్లాడుతుందో ఎంపీ గారికి తెలంగాణ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పనులకు దూరంగా ఉండాలనే ఉద్దేశం ద్వారా వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో నేను పోతే అక్కడ నన్ను చీకొడతారనే ఉద్దేశం ద్వారా రాలేకపోయి ఉంటాడు తప్ప అతను పిలవగా సమాచారం ఇవ్వక కాదు. ఏదైతే మన కొట్ల లోపల కొట్ల అండ్ మెట్పల్లి లోపల జరిగేటువంటి 100 పడకల ఆసుపత్రి కొరుట్ల, మెట్పల్లి లోపల 50 పడకల ఆసుపత్రికి సంబంధించి అభివృద్ధి పనుల నిమిత్తం కొట్లకి వచ్చేసినటువంటి గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రులు తన్నీరు హరీష్ రావు గారు రావడం జరిగింది. అభివృద్ధి పనుల నిమిత్తంగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో పేద ప్రజలకు సకాలంలో సేవలు అందాలన్న ఉద్దేశం ద్వారా ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో దానికి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లో తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచన విధానంతో ప్రజల ముందరికే ప్రభుత్వ దవాఖానాలు అనేది తీసుకొచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మన గౌరవ శాసనసభ్యులు గారు కొరుట్ల అదేవిధంగా మెట్పల్లి లోపల చేసేటువంటి అభివృద్ధి పనులను బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలుసుకుని మాట్లాడాలా. వికారాబాద్ జిల్లా పరిగి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విద్యార్థులు భోగి మంటలు వేశారు, గొబ్బెమ్మలతో ఆడి పాడారు. వేడుకల్లో భాగంగా సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన చిన్నారులు అందమైన ముగ్గులు వేశారు. ఉపాధ్యాయులు నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మాతాజీ బృందాలు పాల్గొన్నారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ ఎందుకు ఇచ్చాము, సెకండ్ ప్రైజ్ ఎందుకు ఇచ్చాము, థర్డ్ ప్రైజ్ ఎందుకు ఇచ్చామని కూడా జడ్జెస్ వాళ్ళు వివరిస్తుంటారు. అలానే చేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు మెట్పల్లిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో స్థానిక అయ్యప్ప స్వామి గుడి నుండి బస్ డిపో వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. కవాతులో భాగంగా మొట్టమొదటిసారి మెట్పల్లికి వచ్చిన వజ్ర వాహనాన్ని పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీలో స్థానిక యువకుల అండదండలతో ఓ ప్రబుద్ధుడు ఏకంగా రోడ్డును కబ్జా చేసి తన దైన శైలిలో అక్రమ నిర్మాణం చేపడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే నాగారం మున్సిపాలిటీలోని 14వ వార్డులో సంతోష్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఉండాల్సిన 40 ఫీట్ల రోడ్డు కాస్త 28 ఫీట్లుగా మార్చి తన బుద్ధి బలాన్ని ఉపయోగించి తన ఇష్టారీతిగా కమర్షియల్ షటర్లు నిర్మిస్తున్నాడు. ఈ విషయమే ఎవరు అతనిని ప్రశ్నించినా లెక్క చేయడం లేదు. అసలు విషయం తెలుసుకున్న V3 న్యూస్ విలేకరి రంగంలోకి దిగడంతో కళ్ళు బయళ్లు కమ్మే నిజాలు బయటకు వచ్చాయి. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి వెన్నుముక్కగా ఉంటూ తనకు నచ్చినట్లు డబ్బులు దండుకొని నీ వెనుక తానున్నానంటూ స్థానిక కౌన్సిలర్ బహిర్గతంగా మద్దతు పలుకుతోంది. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు, మున్సిపల్ చైర్మన్ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు చొరవ తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 40 ఫీట్ రోడ్ సార్, ఇప్పుడు అంత లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అక్రమంగా కట్టుకుంటుండ్రు. జనాలు ఎవరిని చూడరు, వాళ్ళు పైసలు ఇస్తుండ్రు అని అధికారులు వాళ్ళకే సపోర్ట్ చేస్తుండ్రు. మీకు ఇది ఇబ్బంది కావట్లేదా? ఇబ్బంది అవుతుంది సార్. బస్సు వస్తే మేము నడుచుకుంటూ పోయినా కానీ ఆ బస్సుల మీదకి వస్తున్నాయి. ఏమీ లేదు, స్పీడ్ బ్రేకర్లు లేవు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తారు. ఎవరు అడిగేటోళ్ళే లేరు. ఇంతకుముందు ఆ రోడ్లో చాలా మంది పడ్డారు. నేను ఆ రోడ్లోనే మా పిల్లల్ని స్కూల్కి తీసుకుపోతూ ఉంటా. చాలా ఇబ్బందిగా ఉంది సార్, మీరే ఏదో ఒకటి చేయాలి. V3 న్యూస్. ఈరోజు మనము నాగారం మున్సిపాలిటీలోని 14th వార్డు సంతోష్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ రోడ్ కబ్జా చేసి ఒక ఇల్లు కడుతున్నారని మనకు ఇక్కడ ప్రజలు ఆరోపిస్తే మనము దీన్ని చూడడానికి వచ్చాము. ఇది చూస్తే ఇది 40 ఫీట్ రోడ్. ఇది ఒక్కసారి మనము ఇక్కడ ఎవరితోనైనా మాట్లాడి, స్థానికులతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు ఎక్కడ ఉంటారండి? ఈ పక్కనే ఉంటామండి. అయితే ఇప్పుడు ఇక్కడ రానిపోనికి మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుందన్న. ఇట్లకంటే ఒక బస్సు వస్తుంటే మళ్ళీ ఇట్లా మరాలంటే, ఇంకొక బండి మరాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందుకే 2-3 యాక్సిడెంట్ అయినాయి. ఓకే, మీరు ఎన్నేళ్ళు ఉంటారా ఇక్కడ? మేము పుట్టి విరిగింది ఇక్కడ. ఓకే, ఇక్కడ రోడ్ ఆక్యుపై చేసి ఇల్లు కడుతున్నారని మనకు వచ్చింది. అవునన్నా, ఇంతకుముందు 40 ఫీట్లు ఉండే, ఇప్పుడేమో కబ్జా చేసి 30 ఫీట్లు అయింది. మాకేమో బండి రానుకొని ఇబ్బంది అవుతుంది. ఎక్కడ 2-3 సార్లు యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇదేందో పంచాయతీ అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో తోడ్పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. హిందూ దేవులని కించపరిచే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి, హక్కుల కమిషన్ ను ఆశ్రయించిన హైందవ ధర్మ రక్షక్ దళ్. స్థానికత ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వకుంటే గుణపాఠం చెబుతాం, 317 జీవ బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం నేతల హెచ్చరిక. కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి, మద్దూరు ప్రాథమిక ఆరోగ్యం వైద్యాధికారిని డాక్టర్ రజిత సూచన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.